నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. బీజేపీ పార్టీ మరోసారి తన సత్తా చాటేందుకు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహిస్తోంది. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ మునూర్ కప్ సంఘంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తలు హాజరయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, పల్లె గంగారెడ్డి, మోరేపల్లి సత్యనారాయణ, గద్దె భూమన్న, పెద్దోల గంగారెడ్డి, లోక భూపత్ రెడ్డి, వెంకట్రమణి, కల్లెం బాలరెడ్డి, బద్దం లింగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫర్టిలైజర్ సబ్సిడీ అయితేనేమి, పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు అయితేనేమి, ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ఈ అంశమైన కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఇచ్చిన మాట కట్టుబడి నిలబడ్డ ఏ హామీ ఇచ్చినా పూర్తి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈరోజు పూర్తి వైభవంగా ఈరోజు ఎన్నికల సమయంలో సమాయత్తమైతే ఉంటే కాంగ్రెస్ పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వేటలో ఉన్నారు. కనీసం వారికి అభ్యర్థి ఎవరో తెలియదు. పాత అభ్యర్థి కారు రాకుండా పోయింది. కనీసం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా లేదని, కేవలం అధికారం ఉంటేనే వాళ్ళు కనబడతారు తప్ప ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం ఈ ప్రాంతంలో తిరిగే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి పూర్తి విశ్వాసంతో నేను తెలియజేస్తా ఉన్నాను. బూతుల వారీగా కమిటీ చేసుకొని, మండల వారీగా ఇన్ఛార్జెస్ పెట్టుకొని మా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పకడ్బందీ వ్యూహంలో ముందుకు వెళ్తామన్న సంగతిని మరోసారి తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా కేవలం ప్రగల్భాలు పలికేటువంటి టీఆర్ఎస్ నాయకుడు, నిన్నటి వరకు అపహాస్యం చేసినటువంటి టీఆర్ఎస్ నాయకుడు, నిన్నటి వరకు మా హామీలను కామెడీ చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాను. విపరీతమైనటువంటి కుంభకోణంలో కూరుకుపోయి
నిన్నటి వరకు కాళేశ్వరం చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాళేశ్వరం అంతా ఒక కేవలం స్కామ్, అది కేవలం డబ్బు ఆర్జన కోసం, కాంట్రాక్టర్ జేబులు నింపుకోవడం కోసం, మరి జేబులు నింపుకోవడం కోసం నిర్మాణం చేసినటువంటి ఒక బోగస్ ప్రాజెక్టుగా నిరూపణ అవుతా ఉన్నది. వారు ఏ పని చేసినా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారి స్వప్రయోజనం కోసమే పనిచేసారు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం, అట్టడుగు బడుగు బలైన ప్రజల కోసం ఏం చేసిన అడుగుతా ఉన్నాను. నిన్నటి వరకు వడ్లు కొనుగోలు చేస్తే సంచికి 4-5 కిలోలు దోచుకున్నారు కదా, గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయాడు కదా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయాడు కదా, ఇన్పుట్స్ ఇవ్వలేకపోయాడు కదా. మరి ఈరోజు ఒక వర్గం కాదు, ఒకవైపు రైతులు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి యువకులు, ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు మొన్న పెద్ద ఎత్తున రివోల్ట్ అయితే కదా ఈరోజు మరి ఎంతో ప్రగల్భాలు పడిన టీఆర్ఎస్ పార్టీ కారణాలుంటా ఈరోజు కనుగొని అవుతా ఉన్నాయి. రేపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మా అభ్యర్థి చివరి పార్లమెంట్ సమావేశం హాజరు కావడానికి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఎలక్షన్ పూల్ మేనేజ్మెంట్ మేము మొదలు పెడతాం. మా ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేసుకుంటాం. బాధ్యతలు ఎక్కడికక్కడ బాధ్యతలు ఇచ్చి ప్రతి కార్యకర్తకి మేము ఖచ్చితంగా ఏదో ఒక బాధ్యత ఇచ్చేసి మనందరి సర్వీసెస్ మేము ఉపయోగించుకుంటాం. మా భారతీయ జనతా పార్టీకి చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ఒబీడియంట్ క్యాడర్ ఉండడమే అదే మా ఆస్తి, అదే మా బలం. ఆ బలాన్ని పూర్తిగా వినియోగించుకొని రేపు మేము తెలంగాణ రాష్ట్రంలోనే భారతీయ సంస్కృతిని కాపాడుకుంటూ దేశ వైభవాన్ని కాంక్షించుకుందామని తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య వంగరి త్రివేణి పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువల గురించి ఆమె వివరించారు. ఇందూరు నగరంలోని మాధవనగర్లో గల బిఎల్ఎన్ గార్డెన్లో ఆదివారం నాడు మహిళా శక్తి సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు 3 విభాగాలుగా జరిగింది. ప్రారంభ సమావేశంలో మొదట జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ అనుపమ జ్యోతి ప్రజ్వలన చేయగా వందే మాతరం గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య వంగరి త్రివేణి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువల గురించి తెలియజేశారు. భారతీయ సంస్కృతిని కాపాడుకుంటూ దేశ వైభవాన్ని కాంక్షించుకుందామని పిలుపునిచ్చారు. సేవికా సమితి రాష్ట్ర నాయకురాలు రూపా మాట్లాడుతూ యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తదేవత అని తెలిపారు. అలాగే రెండవ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన వియాట్రిషియన్ డాక్టర్ శిషా రాఘవేందర్ మాట్లాడుతూ సీతలాగా, ద్రౌపదిలాగా సమాజాన్ని నిర్మించే విధంగా తమ పిల్లలను పెంచుదామన్నారు. అలాగే సమ్మేళనానికి విశాఖపట్నం నుండి వచ్చిన లింగం ఉజ్వల ప్రసంగిస్తూ ప్రతి తల్లి కౌసల్యగా, జిజియా మాతలుగా కావాలన్నారు. కలియుగ రావణులు ఉన్నందున ప్రతి ఇంటి నుండి రాముడు, శివాజీ, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిలు తయారు కావాలన్నారు. మహిళలలో చైతన్యం కలిగించడం ద్వారా భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడం, వివిధ రంగాలలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కారాలను కనుగొనడం, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా సంయోజిత అహల్య, సుమలత, నీలవేణి, సరళ మహేందర్ రెడ్డి, మేఘా సుబేదర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తర్వాత ఎంతోమంది మహిళా కుటుంబాలకి సహాయం అందించడం జరిగింది. దాంతోనే మా బ్యాంకుకి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవార్డు మాకు బ్యాంకుకి రావడం జరిగింది. అంతేకాకుండా మాకు ఫైనాన్సింగ్ బ్యాంక్ నబార్డు ఉంటుంది. ఫైనాన్సింగ్ బ్యాంక్ ద్వారా కూడా చాలాసార్లు అవార్డు రావడం జరిగింది. ఈరోజు మన మహిళా సాధికారత గురించి, అంటే మహిళలు శక్తివంతురాలను చేయడం ద్వారా తమను తాము నిర్ణయించుకునే సామర్థ్యం కలిగి ఉండి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు పొందడం జరుగుతుంది. తర్వాత మహిళలందరూ సమాన అవకాశాలు అన్ని రంగాల్లో కల్పించాలని మనం కోరుకుంటాము. జీవితంలో కానీ, పనిచేసే స్థలంలో కానీ ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించాలని
తర్వాత మహిళా శక్తివంతురాలుగా ఎదగాలంటే సమాజంలో శక్తివంతురాలుగా మహిళలు సాధించాల్సిన వజ్రాయుధం ఒక్కటే, అది అక్షరాస్యత, చదువు. మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ చెప్పినట్టు ఒక వ్యక్తి చదువుకుంటే ఒక్కడే విద్యావంతుడవుతాడు. అదే ఒక మహిళ. మన 70వ గణతంత్ర వేడుకల్లో ఒక రాష్ట్రపతి, భారతదేశ ప్రథమ పౌరురాలు, రాజ్యాంగంలోని మొట్టమొదటి పదవిని అధిష్ఠించినటువంటి ఒక రాష్ట్రపతి అక్కడ త్రివిధ కళాధిపతులు సమర్పించినటువంటి మంత్రాన్ని స్వీకరించారు. వాళ్ళంతా ఎవరు? ఆ కళాలో పాల్గొనేవారు, ఆ బ్యాండ్ మోగించేవారు, లయబద్ధంగా అడుగులు వేస్తూ అందరినీ పులకింపజేసి అందరిలో శౌర్యము, స్ఫూర్తిని ప్రసాదించినటువంటి మహిళా మూర్తులు. గతంలో బోధన్ సీఐగా విధులు నిర్వర్తించిన ప్రేమ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అమీర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా ఈ కేసు నుండి తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులపై ఒత్తిడి చేశాడు. అనంతరం రాహిల్ దుబాయ్ పారిపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ప్రత్యేకంగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు పంజాగుట్ట పోలీసులపై వేటు వేశారు. విచారణలో భాగంగా బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్ కుమార్ సహకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. బోధన్కు చెందిన షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను సైతం అరెస్టు చేసినట్లు సమాచారం. కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీల కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, కేసీఆర్ స్ఫూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం సాగాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ల పట్టుదలతో, కార్యదీక్షతో చేసే ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని ఓబీసీ హక్కుల కోసం మధ్యప్రదేశ్లో పోరాటాన్ని మొదలు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. బీసీ కులగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు వంటిదని విమర్శించారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా కేంద్రం నుండి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన పీడిత్ అధికార్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాత్రను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో కేసీఆర్ ఎప్పుడు ధైర్యం కోల్పోలేదని, ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా లక్ష్య సాధన కోసం పనిచేసి తెలంగాణ సాధించారని వివరించారు. बुंदेलखंड क्षेत्र से एक महिला नेता का उभरना कितना मुश्किल है आप सब जानते हो, लेकिन यहाँ से उभर के यहाँ के प्रदेश के वो मुख्यमंत्री भी थी और नेशनल लेवल पे इतना अच्छा लीडर वो बन गए और महिलाओं के प्रति वो आवाज हमेशा उठाते रहे. वो भी हमारे बहुत स्फूर्तिदायक एक नेता है, महिला नेता है, और वो उनके प्रदेश में आना मुझे बहुत अच्छा लग रहा है. और आप सभी भाइयों से मेरा इतना ही विनती है, हम तो संघर्ष करके हमारे प्रदेश अलग इस हिंदुस्तान में बनाने वाले लोग हैं. संघर्ष कोई नई बात नहीं है, लेकिन मैं पूरे विश्वास के साथ बोल सकती हूँ, जो भी संघर्ष करेगा जरूर सत्ता में आएगा. आज दामोदर जी ने एक संघर्ष शुरुआत किया है और इस संघर्ष उनकी अकेले की नहीं, जो आवाज मध्य प्रदेश में आज उठ रही है. आपको लग सकता है कि आप छोटे सी शुरुआत कर रहे हैं, लेकिन नदी भी बहुत छोटे तरीके से शुरुआत होती है, लेकिन जब विश्व रूप दिखाती है ना, कोई उसके सामने खड़ा नहीं हो सकता. आज एक शुरुआत हुआ है, लेकिन ये आज इस सभा से, इस मंच से हमने जो कहा है, इसकी आवाज पूरे हिंदुस्तान भर में भी पहुंचेगा और बहुत एक बड़ा మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగించి ఉద్యమాన్ని నడిపించారని స్పష్టం చేశారు. కానీ ఝాన్సీ రైల్వే స్టేషన్ను చూస్తే మధ్యప్రదేశ్ నుండి వలసలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందని,
పెద్ద పరిశ్రమలు లేని కారణంగా చదువుకున్న పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితులు మధ్యప్రదేశ్లో మారాలని ఆకాంక్షించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓబీసీ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని, ఎందుకంటే ఓబీసీలు ఐక్యంగా లేరు కాబట్టి ప్రభుత్వాలు ఆ డిమాండ్ను పెడచెవిన పెడుతున్నాయని, కాబట్టి ఓబీసీలకు ఐక్యం చేయడానికి దామోదర్ యాదవ్ ముందడుగు వేయడం ప్రశంసనీయమని స్పష్టం చేశారు. ఓబీసీలకు, మహిళలకు, ఇతర అణగారిన వర్గాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో తగిన వాటా లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. तेलंगाना अलग प्रदेश बना, 10 साल सत्ता में हम थे और यहाँ मुझे हमेशा जब संघर्ष के समय में भी एक बात चल रही थी, बुंदेलखंड मध्य प्रदेश का जो हिस्सा है या बुंदेलखंड यूपी का बुंदेलखंड भी है और तेलंगाना है, दोनों में बहुत सिमिलरिटी है, एक ही जैसे हमारा गांव है, 2 तालाब है, दामोदर जी का गांव होगा, मुझे जरूर मालूम है 2 या 3 तालाब होंगे, लेकिन आज हमारे गांव के तालाबों का क्या हालत है एक बार सोचिए, क्योंकि सरकारें कभी भी उनको सपोर्ट नहीं करती है। मेरा आपसे रिक्वेस्ट ये है, किसान भाइयों से मेरा रिक्वेस्ट ये है, जिस तरीके से तेलंगाना में काम हुआ है किसान के मदद के लिए, किसान के हक में काम हुआ है, उसी तरीके का काम मध्य प्रदेश में होना चाहिए। मैंने देखा जहाँ जब कार की जरूरत होती है तो लाठी चलती है, लाइन लगा के किसानों को वेट करना पड़ता है, लेकिन हमारे नेता केसीआर साहब ने इंतजाम इतने अच्छे से किए थे कि कभी भी एक लाठी किसान पे खाद के लिए पड़ने नहीं दिया। पिछले 10 सालों में तेलंगाना में कभी भी खाद के लिए लाइन लगाने की जरूरत नहीं पड़ी। ऐसा हुआ क्यों? क्योंकि वो हमेशा किसान के हक में सोचते हैं, चाहे वो किसान को पैसे देने वाला हो, चाहे वो खाद के मामले में हो, चाहे पूरा जो उनका जो भी उत्पादन होता है उसको खरीदारी करने का हो, पूरा एक साइकिल किसान के साथ केसीआर साहब ने दिया। मेरा आप सबसे किसान भाइयों से यही रिक्वेस्ट है कि यहाँ के सरकारों को, हर प्रदेश के सरकारों को अपने जिम्मेदारी हमें याद दिलाने की टाइम अभी आ गया है, क्योंकि बातें बहुत करते हैं, किसान की आमदनी दुगनी करेंगे, अभी तक तो हुआ नहीं है, इसीलिए हमें आवाज उठाना जरूरी है। दामोदर जी के साथ चल के किसानों के, पिछड़ों के, राज्याधिकारों के बारे में भी बात करना बहुत ही जरूरी है। और एक बात मैं तेलंगाना के प्रदेश से आपसे बताना चाहती हूँ, तेलंगाना जब से बना 10 सालों में हमने बहुत सारे इंडस्ट्रीज लेके आके एटलीस्ट కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నించగా డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే స్థానిక ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా బరిలో నిలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని విపక్ష పార్టీలను హెచ్చరించారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో అవిశ్వాస తీర్మానాలు జోరందుకున్నాయి. డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్నపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. ఈ నెల 29న సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఎంపీపీ గద్దె భూమన్న హైకోర్టును ఆశ్రయించగా స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఎంపీపీ గద్దె భూమన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గానికి చెందిన తనను ఎంపీపీ పదవి నుండి దించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీలను అధికార పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. అగ్రవర్ణాలకు చెందిన అధికార పార్టీ నేతలు బీసీలపై చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. తనపై పెట్టిన అవిశ్వాసం తీర్పును నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చి తనకు న్యాయం చేసిందని అన్నారు. తాను గతంలో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో ఎంపీపీ అయ్యానని పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని, ఎవరెన్ని కుట్రలు చేసినా తాను పూర్తి స్థాయిలో 5 ఏళ్ల పాటు ఎంపీపీగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళు ఎల్లక ముందే ఎవరైతే ఎంపీపీ అయితే అనుకుంటుండో చిన్నోళ్ళ నరసయ్య నా మీద 3 కేవిటీలు వేసిండు. జిల్లా కోర్టు నుంచి, సివిల్ కోర్టు నుంచి, హైకోర్టు. నేను హైకోర్టు అడ్వకేట్ని సంప్రదించిన, హైదరాబాద్లో సంప్రదించి ఇవన్నీ చూపిస్తే ఆయన నీకు ఎందుకు నేను స్టే తీసుకొస్తా అని చెప్పి నిన్న 25వ తారీఖు నాడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిండు. ఒకరోజు నా మీద అభియోగాలు చేసిర్రు, ట్రాక్టర్లు అమ్ముకున్నాడు, ఇంకేమో అవకతవకలు చేసిర్రని ఆరోపణలు చేసిర్రు. మరి నేనైతే ఒక్క రూపాయి కూడా ఇంకా వేరే ఇంతకు ముందున్న ఎంపీపీలు
ఏమేమో తిన్నారు, కానీ మనమైతే ఒక రూపాయి ఆశించలే, తినలే, అవసరం లేదు కూడా. నేను ప్రజాసేవ చేద్దాం అనుకుని నేను అందులోకి వచ్చినా, కానీ ఇటువంటి పనులు చేద్దామని అనుకోలే. నాకు అటువంటి దానికి వాళ్ళు సమావేశం కాకుండా స్టే ఇచ్చిండు అడ్వకేట్. ఒక్కసారి అవిశ్వాసం పెట్టి అది కాకుండా అయితే స్టే తెస్తే మళ్ళీ సమావేశం పెట్టేది ఉండదు, మళ్ళా అవిశ్వాసం పెట్టేది ఉండదు. అది బైలాస్లో రాసింది ఉంది. బైలాస్ ప్రకారం ఒకసారి పెట్టవచ్చు ఒక్కోళ్ళ మీద, మళ్ళా పెట్టరాదు. ఇంకోటి ఏంటంటే ఆర్డీఓ కూడా ఏం అధికారం ఉంది నీకు నోటీసులు ఇవ్వదందుకు? ఇంతకు ముందే ఎంపీల దానికి కూడా మేము ఇట్లనే స్టే తెచ్చినాము, అప్పుడు కూడా మీకు చెప్పినాం మీరు నోటీసులు ఇవ్వద్దు, మీకు ఏం అధికారం లేదని చెప్పాను కూడా, మళ్ళీ నువ్వు ఎందుకు నోటీసులు ఇచ్చినావని నిన్న దీంట్లో స్పష్టంగా రాయడం కూడా జరిగింది. ఈ విషయంలో ఆయన ఎటువంటి నోటీసులు ఇవ్వద్దు, ఎటువంటివి కూడా పెట్టవద్దు. ఇప్పుడు మనది పెట్టింది మాత్రం క్యాన్సల్ అయిపోయింది. దీనికి ఎవరైతే ఎనుకుండి నడిపించిండ్రో వాళ్ళందరూ నాకు తెలుసు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, నేను ఒకటే విషయం నీకు చెప్తున్నా, నువ్వు ఇటువంటి చిన్న చిల్లర పనులు మానుకొని ఇటువంటి అవిశ్వాసాలు పెడదాము, వాళ్ళని వీళ్ళని తీసుకుందాం పార్టీలకు, ఈ చిల్లర వేషాలు మాని మండలాలు డెవలప్ చేయి, రూరల్ని డెవలప్ చేయి, దాని మీద దృష్టి పెట్టు. నువ్వేమనుకుంటున్నావు? మిషన్ భగీరథ అధికారుల పనితీరుకు ఈ సంఘటన అద్దం పడుతోంది. రుద్రూర్లో గత 2 ఏళ్లుగా పైప్ లైన్ చెడిపోయి త్రాగునీరు వృధా అవుతున్నా అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని 8వ వార్డులో పైప్ లైన్ లీకేజ్ అయి త్రాగునీరు రోడ్డుపై వృధాగా పోతుంది. ఈ పైప్ లైన్ లీకేజ్ అయి సుమారు 2 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఈ సమస్యపై స్థానికులు మాట్లాడుతూ పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి త్రాగునీటి సమస్యను సెక్రటరీకి విన్నవించినా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ఈ లీకేజ్ కారణంగా త్రాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో వేసవిలో మరింత జటిలమయ్యే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి పైప్ లీకేజీకి మరమ్మతులు చేయించి త్రాగునీటిని సరఫరా చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. జిల్లా మహిళా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. ఖేలో ఇండియా అండర్-13 ఫుట్బాల్ టోర్నీలో విజేతగా నిలిచిన డెక్కన్ డైనమాస్ జట్టును ఆమె అభినందించారు. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని ఉమెన్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన అండర్-13 బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ రసవత్తరంగా సాగింది. ఆయా జట్లు క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ పోటీ పడ్డాయి. ఎట్టకేలకు ఈ పోటీలో డెక్కన్ డైనమాస్ జట్టు తొలి విజేతగా నిలిచింది. ఈ టోర్నీ ఆదివారం ముగియగా ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచాల విచ్చేసి ఉమెన్స్ కళాశాల ఎన్సీసీ క్యాండిడేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. జిల్లా నుండి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఎండల సౌందర్య, ఫుట్బాల్ క్రీడాకారిణి గగ్లోత్ సౌమ్య, బాక్సింగ్లో నిఖత్ జరీన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలతో పాటు చదువుల్లో రాణించాలని ఆమె బాలికలకు సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మహిళా క్రీడాకారులు ఆత్మరక్షణ కోసం జూడో, కరాటే లాంటి క్రీడల్లో సైతం తర్ఫీదును పొందాలని అన్నారు. నిత్యం ప్రత్యేక శిక్షణ ఇస్తూ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తున్న కేర్ ఫుట్బాల్ అకాడమీ చైర్మన్ నరాల సుధాకర్, కోచ్ గొట్టపాటి నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు. తదనంతరం రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జి ఫాల్గుణ మాట్లాడుతూ బ్రెజిల్ ఫుట్బాల్ లీగ్లో ఉమ్మడి రాష్ట్రాల నుండి మహిళా క్రీడాకారిణి గగ్లోత్ సౌమ్య ఆడుతుందని తెలిపారు. అంతర్జాతీయ ఐడల్ ఫుట్బాల్ టోర్నీలలో తెలంగాణ నుండి 9 మంది క్రీడాకారులు ఆడడం గర్వకారణమని అన్నారు. తాను తెలంగాణ ఫుట్బాల్ కార్యదర్శిగా తలెత్తుకు తిరుగుతున్నానంటే మహిళా క్రీడాకారులే కారణమని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షుడు, బార్ కౌన్సిల్ సభ్యుడు మంతెన రాజేందర్ రెడ్డి, డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఖేలో ఇండియా క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఖేలో ఇండియా తరపున అండర్-13, అండర్-15, అండర్-17 క్రీడాకారులను ఎంపిక చేసి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులు ఒక గోల్ను ఎంచుకొని నిరంతరం మైదానంలో శిక్షణ తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు కోరారు.
ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన ఉమెన్స్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఖేలో ఇండియా అండర్-13 టోర్నీ విజేతగా డెక్కన్ డైనమాస్ జట్టు, రన్నరప్ జట్టుగా జిల్లా కేర్ ఫుట్బాల్ అకాడమీ నిలిచాయి. తొలి విజేత జట్టుకు 30,000 నగదు, రన్నరప్ జట్టుకు 20,000 నగదు ట్రోఫీ మోడల్స్లను ముఖ్య అతిథి జిల్లా జడ్జి సునీత కుంచాల చేతుల మీదుగా అందజేశారు. టోర్నీ బెస్ట్ గోల్ కీపర్గా అక్షర ఫుట్బాల్ క్లబ్, బెస్ట్ డిఫెండర్ ఇషిత హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్, రోహితారెడ్డి బెస్ట్ మిడ్ఫీల్డర్ డెక్కన్ డైనమాస్, ఎమర్జింగ్ ప్లేయర్స్గా కీర్తన, ఫాతిమాలు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్, జావేద్, తెలంగాణ ఫుట్బాల్ అకాడమీ జాయింట్ సెక్రటరీ కేకే రెడ్డి, ఫరూక్, మహిళా కళాశాల సెక్రటరీ పద్మనాభరెడ్డి, మహిళా కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు మహేందర్ రెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు స్కూల్ దాటిపోయిన తర్వాత అంటే స్కూల్లో ఉన్నంత వరకు స్కూల్ నుంచి టీమ్స్ పంపిస్తారు, గేమ్స్కి స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ ఇంట్రెస్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. కానీ స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఈ గేమ్ని వదలకుండా మీతో పాటు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు కాలేజెస్కి అంటే ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఏ లెవెల్కి వెళ్ళినా కానీ ఈ స్పోర్ట్స్ మీద మీకుండే ఇంట్రెస్ట్ని మీరు ఎక్కడ కూడా వదులుకోకుండా ఉండేలాగా చూడాలి. ఒక్కసారి ఆ ఇంట్రెస్ట్ పోయిందంటే మళ్ళీ మీకు అంటే ఒక మంచి ఛాన్స్ కూడా పోతుంది. ఏదైనా సరే మీరు ఒక్కసారి టీం నుంచి పక్కకి వెళ్ళిపోయారనుకోండి, ఇక ఆ తర్వాత మళ్ళీ టీంలోకి రావడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిజంగా ఈ ఫుట్బాల్ ఆడడం అనేది మీకు నిజంగా ఇష్టమైతే దాన్ని ఎప్పటికీ కూడా మీరు అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. అట్లాగే మన రాజేందర్ రెడ్డి సార్ చెప్పినట్టు, సార్ మేడం వాళ్ళు మాట్లాడినట్టు మీరందరూ కూడా ఒక స్పోర్ట్స్ ఒక్కటే కాదు, ఈక్వల్గా సైమల్టేనియస్గా మీరు చదువు మీద కూడా అంతే ఫోకస్ చేయాలి. స్పోర్ట్స్ ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా మీకు చదువు కూడా ఉండాలి. కాబట్టి మీకు స్పోర్ట్స్ ఉన్నప్పుడు వాటి మీద ఫోకస్ చేయాలి, మిగతా టైం అంతా కూడా మీరు చదువు మీద కూడా ఫోకస్ చేయాలి. అట్లాగే నిన్న మేము సెల్ఫ్ డిఫెన్స్ మీద ఒక ప్రోగ్రామ్ చేసాం. మీ అమ్మాయిలందరూ కూడా ఇప్పుడు మీ స్పోర్ట్స్ కోసం ఎక్కడెక్కడికి వెళ్తుంటారు, వేరే వేరే ఊర్లు, రాష్ట్రాలు కూడా వెళ్తున్నారు. సో మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు కూడా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఆ టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అంటే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ టీమ్స్ అన్నీ ఎవరు చూస్తారో మేడం, నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అంటే ఆ స్పోర్ట్స్తో పాటు వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కూడా కొన్ని నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళకి ఎప్పుడైనా అవసరం రావచ్చు. అలాంటి అవసరం రాకూడదనే కోరుకుందాం. బట్ ఇన్ కేస్ అట్లాంటి అవసరం ఏదన్నా వస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. అంటే మనం ఆన్ అండ్ ఆఫ్ చూస్తున్నాము స్పోర్ట్స్లో కూడా ఎట్లాంటి ఇష్యూస్ పాపప్ అవుతున్నాయి అన్నది. అట్లాంటివి పిల్లలు ఎవరికి అలాంటి ఇబ్బందులు రాకూడదని కోరుకుందాం. వచ్చినా వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగే పరిస్థితిలో ఉండాలి అని అంటే మీరు అట్లాంటి వాటి మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుందని అదొకటి నా రిక్వెస్ట్. సో ఈ కాలేజ్ అంటే చదువు అనే కాకుండా ఇంత గ్రౌండ్ ఇదంతా మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్న భారతి మేడం గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముగించే ముందు ఒక్కసారి ఇదంతా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏదో ఉన్నట్టుంది. మీకు అందరికి ప్రైజ్ ఇచ్చే ముందు భారతి మేడం మేము పోయినసారి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం ఉమెన్ ఎంపవర్మెంట్ మీద. పొతంగల్ మండలంలోని వివిధ గ్రామాల పరిధిలోని నిజాం సాగర్ కెనాల్ ఆయకట్టును బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సందర్శించారు. అవసరమైతే తన స్వంత డబ్బులతో నిజాం సాగర్ కాలువల పూడికతీత చేపట్టి రైతులకు జేసీబీని కొనుగోలు చేసి అండగా నిలుస్తానని ఆయన అభయమిచ్చారు. పొతంగల్ మండలంలోని నిజాం సాగర్ D28/1 కాలువను కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం హెగ్దోలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తానని అన్నారు. నిజాం సాగర్ కాలువలో పిచ్చి మొక్కలు పెరగడంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని ఆయన అన్నారు. జేసీబీ సహాయంతో పూడిక తీయించి ప్రతి గుంటకు సాగునీరు అందేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆయనను నాయకులు, కార్యకర్తలు శాల్వాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, మండల అధ్యక్షుడు షాహిద్, కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ సింగ్, డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఆ నీటి ఫ్లో ఆగిపోయి రైతులకు నీళ్ళు రాకపోవడం వాళ్ళు బాధపడతా ఉన్నారు. దానికోసం పర్సనల్గా చూసి దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన చేసి
మొత్తం కెనాల్ అంతా తిరగడం జరిగింది. దాన్ని చిన్న మిషన్ కెనాల్లో దించే మిషన్ తెచ్చి దాని గడ్డిని కానీ తీసి దాని సైడ్కు ఏదైతుందో ఆ గడ్డిని చంపే మందు ఉంటుంది, ఆ రైనా అని ఉంటుంది. దాన్ని కొట్టినట్టయితే ఆ గడ్డి పెరగది. ఆ గడ్డి పెరిగి ఏమవుతుంది, కెనాల్లోకి వచ్చి ఆ కెనాల్లోకి రావడం వల్ల సిల్ట్ అంతా ఆగిపోయి నీళ్లు ఫ్లో తగ్గిస్తుంది. దాంతో కరెక్ట్ ఫ్లో నీళ్ళు పోతలేదు, టైలెంట్కు నష్టం అవుతుంది. అదే కాకుండా ఆ కెనాల్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంకో 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అసలు లైనింగ్ లేదు. దానివల్ల మొత్తం వల్ల గడ్డే మురిసింది, మొత్తం ఆగిపోయింది. దాన్ని కూడా రిపేర్ చేయకుండా ఎస్టిమేట్ అయ్యమని చెప్పినాం. దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి కంప్లీట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 2 రోజులలో మళ్ళీ కెనాల్ ఇడిస్తారు. కెనాల్ ఎప్పుడైతే 2 రోజులు అయితే నడిచి ఇమీడియట్ స్టార్ట్ చేస్తామో, కెనాల్ నీళ్ళు వచ్చే వరకు చేస్తాము. నీళ్ళు వచ్చినాక వారం 10 రోజులు ఆపేస్తాము. తర్వాత నీళ్ళు అయిపోయాక మళ్ళీ కంప్లీట్ గతంలో నిజాం టైంలో సుంకిని గ్రామానికి పోయే కాలువ అవుతుందో దాన్ని కంప్లీట్ చేయలేదు, అట్లనే ఇచ్చిపెట్టిరు. తీసుకుంటూ పోయేటప్పుడు వాళ్ళు రైతులంతా ఆపరేషన్ చేసి అని చెప్పారు. మరి వాళ్ళు వేరే లైన్ తీసిరా లేకుంటే అలైన్మెంట్ ఏదైతే పాత ఆల్రెడీ అలైన్మెంట్ ఇరిగేషన్ లో అలైన్మెంట్ ఇచ్చేది ఉంటుంది, వేరే లైన్ తీసుకపోతే ఆపరేషన్ చేసినట్టున్నారు. ఏదైతే నిజాం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏదైతే అలైన్మెంట్ ఉందో అది ఆ నక్ష ప్రకారం తీపిచ్చి దాన్ని ఎవరి ల్యాండ్ ఉన్నా సరే అది తీపిచ్చి ఆ కెనాల్ ఏర్పాటు చేసినట్టయితే కనీసం 2000 ఎకరాల దాకా కొల్లూరు, సోంపూరు, రామగంగానగర్ 4 ఊర్లకు వారే అంటే చాలా పెద్ద పని కాబట్టి 100కు 100% మళ్ళొకసారి వస్తాము. సంబంధిత రెవెన్యూ అధికారులను, సంబంధిత ఐబీ అధికారులను తీసుకొని వచ్చి ఆ మొత్తం నక్ష ప్రకారం ఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితంగా దాని శాంక్షన్ తీసుకొచ్చి ఆ కెనాల్ చేసుకున్నట్టయితే డెఫినెట్ గా 4-5 వేల ఎకరాలంటే దగ్గర ఒక 1000 కుటుంబాలు బతికే. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ఉద్యమ నేతలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని రుద్రూర్ మండల తెలంగాణ ఉద్యమ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇందులో భాగంగా రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరాం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు తీగుళ్ల రాజవరప్రసాద్, విశ్వనాథ్ మహాజన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మండల కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం సంతోషకరమైన విషయమని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించినందుకు మంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు నాగనాథ్, ప్రవీణ్, అల్లావుద్దీన్, సయ్యద్ ముల్తానీ తదితరులు పాల్గొన్నారు. అనేక పార్టీలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలను ఏకత్రాటిపైన తీసుకొచ్చినటువంటి మా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పక్షాన తెలంగాణ ప్రొఫెసర్ కోదండరాం గారు ఈరోజు విశేషమైనటువంటి సేవ చేయడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు గుర్తించలేదు. కాబట్టి ఈరోజు మన నూతన ప్రభుత్వాన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి మేధావి వర్గాన్ని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే గుర్తిస్తుందో అప్పుడు ఆ రాష్ట్రం అనేది సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కోదండరాం గారి ఆధ్వర్యం లోపల జేఏసీని విజయవంతంగా చేసి ఈరోజు తెలంగాణ సాధించడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడము మాలాంటి ఉస్మానియా యూనివర్సిటీ నేను PhD స్కాలర్ డాక్టర్ విశ్వనాథ్ మహాజన్గా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాం గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసి రుద్రుల 100 రోజుల ఉద్యమం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ప్రొఫెసర్ కోదండరాం గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ కోదండరాం గారికి భవిష్యత్తులో ఒక విద్యాశాఖ బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దొల్ల గంగారెడ్డిని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది. ఆరుమూర్కు చెందిన పెద్దొల్ల గంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పనిచేశారు. ఆయన పనితీరును గుర్తించిన బీజేపీ అధిష్టానం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి దక్కడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆరుమూర్ పట్టణంలోని పెద్దొల్ల గంగారెడ్డి స్వగృహానికి చేరుకున్న వేల్పూర్ మండలం జాన్కంపేట మాల సంఘం సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ సంఘ సభ్యుడు తాళ్ల పద్మారావు మాట్లాడుతూ పెద్దొల్ల గంగారెడ్డిని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం ఆనందదాయకమని అన్నారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామ స్థాయి నుండి పెద్దొల్ల గంగారెడ్డి రాష్ట్ర స్థాయికి వెళ్లడం ఆయన పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు దూసుకెళ్లాలని పద్మారావు యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం ప్రతినిధులు జయరాజ్, శ్రీనివాస్, తాళ్ల దేవిదాస్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బంగారు దుకాణ యాజమానులు తస్మత్ జాగ్రత్త, మాయమాటలు చెప్పి ఇట్టే మోసం చేసే దొంగలు ఉన్నారు. ఇదే తరహాలో బాన్స్వాడలో 12 తులాల బంగారు ఆభరణాల చోరీ జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని శివదుర్గ బంగారు షాపులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ముందుగా ఒక గురిజ బంగారం కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఆ షాప్ యజమానిని మాటల్లో ముంచెత్తి మాయాజాలం చేశాడు. ఆ తర్వాత బంగారు ఆభరణాలను చూసిన ఆ వ్యక్తి సుమారు 12 తులాల బంగారు ఆభరణాలను డబ్బాను ఎత్తుకెళ్లాడు. ఆ సమయంలో ఆ షాప్ యజమాని ఏం జరిగిందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు. ఆ దొంగ మోసం చేసి షాపు నుండి వెళ్లిపోయిన తర్వాత తేరుకున్న బాధిత యజమాని ఆందోళనకు గురయ్యాడు. బంగారు ఆభరణాల డబ్బా కోసం వెతకగా కనిపించకుండా పోవడంతో మోసం జరిగినట్లు గుర్తించాడు. ఈ సందర్భంగా బాధితుడు నాగులగామ విఠల్ మాట్లాడుతూ ఆ వ్యక్తి తనకు ఏం చేశాడో తెలియదని, ఒక్క గురిజ బంగారం కొనుగోలు చేసి బురిడి కొట్టించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వ్యక్తి బంగారు ఆభరణం ఎత్తుకెళ్లే సమయంలో తనకు కొద్దిసేపు ఏమీ తెలియలేదని, మత్తులేనట్లు అయిందని చెప్పాడు. పట్టపగలే భారీ చోరీ జరగడంతో బంగారు షాపు యజమానులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు విచారణ ప్రారంభించారు. గోల్డ్ షాప్ ఉంది జెండాగలీలో. 12 తులాల దాకా బంగారం పోయింది. ఎవరో వచ్చిందో నాకు ఏం చేసిండో అర్థం కాలేదు. ఆయన ఒక గురిజ బంగారం తీసుకుని డబ్బులు ఇచ్చేసిండు. మళ్ళీ ఏమైందో 10 నిమిషాల దాకా నీకేమో అర్థం కాలేదు. తర్వాత నేను చూసుకునే వరకు అట్లా 2 ఐటమ్స్ లేవు, గుండ్లు అంటే మాటీలు, అలా 1 గ్రామ్ కమ్మలు కూడా ఉండే. అయితే ఏమైనా స్ప్రే ఏం చేసిండో అర్థం కాలేదు.
తర్వాత ఆయన పోయినాక నేను చూసుకున్నాను. అది చూసుకుంటే 2 ఐటమ్స్ లేవు అందులో. నేను ఎప్పుడు రోజు అన్నీ చూసుకుంటాను కదా, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని మాకు క్లారిటీ ఉంటుంది కదా. అవి 2 ఐటమ్స్ లేవు. ఒక బాక్స్ ఇస్టిల్ డబ్బా ఉంటుంది, ఇస్టిల్ డబ్బాలో మట్టిలు అన్ని రకాలు ఉంటాయి. అలా కంబలు కూడా ఉన్నాయి. అలా మరంటే గుడ్లు ఉంటాయి, పేపర్ కజల్లో కట్టినవి. మా దుకాణం కట్టి షాప్లో 30 వేసాడు. అది మళ్ళీ వేరే టీవీలో చూస్తే 2 ఉన్నారు. బైక్ మీద ఒక హెల్మెట్ ఉంది, లావుగా ఉన్నాడు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఈ నెల 29వ తేదీ సోమవారం నాడు బోధన్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మొదట సంగం గ్రామం పంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం 12:30 గంటలకు బండార్పల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం మరియు పాఠశాల భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఆచన్పల్లిలో బోధన్ సొసైటీ నిర్మించనున్న గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత 4:30 ఆర్టీసీ బస్టాండ్లో కొత్తగా వచ్చిన బస్సులను ప్రారంభిస్తారు. పీడిత్ అధికారి యాత్రను ప్రారంభించడానికి మధ్యప్రదేశ్లోని దతియాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారు. దతియా ఎయిర్ స్ట్రిప్ వద్ద ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బోధన్ పట్టణంలోని లయోలా హైస్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ముందుగా పాఠశాల యాజమాన్య దంపతులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రధానోపాధ్యాయులు సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని పీడీఎస్యూ నగర సహాయ కార్యదర్శి వంశీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో హాస్టల్ ముందు నాయకులు వంశీ మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు వెంటనే పెంచాలని, హాస్టల్స్కి పక్కా భవనాలు నిర్మించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ హాస్టల్ కమిటీ నాయకులు విజయ్, సతీష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.